కర్నూలు అడ్వకేట్ పవన్ కుమార్ పై దాడి చేసిన 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహ సహకరించిన 3 టౌన్ సీఐ శేషయ్యలను వెంటనే సస్పెండ్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన పవన్ పై సీఐ కానిస్టేబుల్లు భౌతిక దాడి చేశారని ఆరోపించారు. వారిని సస్పెండ్ చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మా పవన్ కుమార్ అడ్వకేట్ పైన జరిగిన సంఘటనపై మేము గత 3 రోజుల నుంచి కోర్టు విధులు బహిష్కరిస్తూ హైటైట్లు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎస్పీ గారికి పూర్తి వివరాలతోటి ఒక మెమోరాండంతో పాటు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 4 టౌన్ సీఐని, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ 3 టౌన్ సీఐని, దాంట్లో మురళి అనేటువంటి కానిస్టేబుల్ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు తక్షణమే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయమని చెప్పి కోరడం జరిగింది. దానికి ఎస్పీ గారు కూడా స్పందిస్తూ నేను అతి త్వరలో దీనిపైన విచారణ జరిపి నాకు న్యాయం చేస్తానని చెప్పారు. ఇవాళ 4 టౌన్ సీఐ దుందుడుకు చర్య, ఓవర్ యాక్షన్. న్యాయవాది పవన్ కుమార్ ని పిలిచి ఎంక్వైరీ చేస్తాను, లంచం అయితే గంజాయి కేసులో మాట్లాడని వెంటనే ఆయన మీద నేను లంచం ఇవ్వడానికి కాదు నేను ముద్దాయి తరపున వస్తా అంటే కూడా ఆ దౌర్జన్యంగా ఒక బట్ట కప్పి క్రైమ్ పార్టీ మురళి ఆధ్వర్యంలో వాకిన్లేసి దుర్మార్గంగా కొట్టాడు. ఇవాళ న్యాయవాదులుగా నిన్నట్టుంటే మేము ఇవాళ ఉధృతంగా రోడ్లోనే ఉన్నాం. ఆ నేపథ్యంలో ఇవాళ ఎస్పీ గారికి చెప్పాం, మేము స్పష్టంగా ఇవాళ మెమోరాండం ఇచ్చాం. ఆయన మీద ఎంక్వైరీ కాదు కావాల్సిన సస్పెండ్. దీనికి సహకరించిన 3 టౌన్ సీఐని కూడా శేషయ్య గారిని కూడా సస్పెండ్ చేసి వెంటనే విచారణ చేయండి.